హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 16వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ ట్రైబల్ వెల్ఫేర్ కోసం 6,640 కోట్ల రూపాయలతో బీహార్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది ఇన్వెస్ట్మెంట్ గోల్ కాదు అన్నట్టుగా ఇండియా చెప్తోంది. అట్లానే COP29కి సంబంధించినటువంటివి ఈ 3 ఆర్టికల్స్ కూడా. ఒకటి క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించింది, రెండవది వచ్చేసరికి కార్బన్ ట్యాక్స్కి సంబంధించినటువంటిది, మూడవది వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ గోల్స్కి సంబంధించి. సో ఈ 3 COP29 రిలేటెడ్. నెక్స్ట్ చూడండి, యూనివర్సిటీస్ అలాగే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి రెండు డిఫరెంట్ అన్నట్టుగా ఒక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి చూద్దాం. అలానే యూఏఈ నుంచి ఇంపోర్ట్స్ అన్నటువంటివి మనకి పెరిగాయి అక్టోబర్లో చాలా. సో యూఏఈ ఇండియా రిలేషన్స్ ఏంటి, అసలు యూఏఈ నుంచి ఇంతగా ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎందుకు పెరిగాయి అన్నటువంటిది తెలుసుకుందాం. అట్లానే శ్రీలంకలో ఎలక్షన్స్ అన్నటువంటివి జరిగాయి, అందులో ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క కోయలేషన్ పార్టీ అన్నటువంటిది గెలిచింది. సో ఆ కంటెక్స్లో ఆ న్యూస్ గురించి తెలుసుకుందాం. చివరిగా మణిపూర్ పీస్ కీపర్ ఉమెన్ నాగా పీస్ ప్రాసెస్ని కాపాడాలన్నట్టుగా ర్యాలీ చేపట్టారు. ఆ నేపథ్యంలో మణిపూర్లో ఏమవుతోంది, అసలు మణిపూర్ పీస్ కీపర్ ఉమెన్ ఎవరు, వీళ్ళు నాగా పీస్ ప్రాసెస్ని కాపాడాలని ఎందుకు ర్యాలీ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నవంబర్ 15వ తేదీ. ఏంటి నవంబర్ 15వ తేదీ? బిర్సా ముండా యొక్క జన్మదినోత్సవం. ట్రైబల్ లీడర్ ఈయన. మరి బిర్సా ముండాకి సంబంధించి ఈసారి 150వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకి వెళ్లారు. మరి మనకిందరికీ తెలుసు, నవంబర్ 15ని మనము జన్ జాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాం, అవునా? మరి ఈ నేపథ్యంలోనే ప్రధాని బీహార్లో దాదాపు 6,650 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాదు, బీహార్లో ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని నెలకొల్పబోతూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా 150వ బర్త్ యానివర్సరీ సందర్భంగా 150 రూపాయల కమామరేటివ్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారనమాట. అట్లానే 5 రూపాయల పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేశారు. మరి ఈ నేపథ్యంలో మనకి ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, లేదు అనుకుంటే ప్రొవిజన్స్, మన భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ప్రొవిజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి మన భారతదేశంలో చూసుకుంటే 8.6% పాపులేషన్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. అయితే మన భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి ఈ ట్రైబల్ యొక్క ఎడ్యుకేషనల్ మరియు కల్చరల్ సేఫ్ గార్డ్స్ని కాపాడటానికి అంటే, ఒకటి వచ్చేసరికి ఆర్టికల్ 15 అన్నటువంటిది. ఆర్టికల్ 15 క్లాజ్ 4 అన్నటువంటిది బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి వాళ్ళ యొక్క అడ్వాన్స్మెంట్స్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ని ఇస్తుంది. అట్లానే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29 అన్నటువంటిది మైనారిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది. ఇందులోనూ షెడ్యూల్డ్ ట్రైబల్స్ వస్తారు. అట్లానే మనం చూస్తే ఆర్టికల్ 46 ఏంటి, వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ మరియు ఎకనామిక్ ఇంట్రెస్ట్ని స్టేట్ కాపాడాలి, అందులోనూ పర్టికులర్గా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నట్టుగా తెలియజేస్తుంది. అట్లానే మనకి ఆర్టికల్ 350 ఏం చెప్తుంది అంటే, డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ వీటిని కన్జర్వ్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, మనకి కల్చరల్ అండ్ ఎకనామిక్ సేఫ్ గార్డ్స్. ఇది కాకుండా పొలిటికల్ సేఫ్ గార్డ్స్ కూడా ఉంటాయి. అంటే పొలిటికల్గా ఎలాంటి ఆర్టికల్స్ వీళ్ళకి సంబంధించి ఉన్నాయి అంటే, ఆర్టికల్ 300, ఆర్టికల్ 330. ఆర్టికల్ 330 అనేది ఏంటి, లోక్సభలో ఎస్టీసీ యొక్క రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. అట్లానే ఆర్టికల్ 332 వచ్చేసరికి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్ గురించి చెప్తుంది. అట్లానే ఆర్టికల్ 243 పంచాయత్స్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఉన్న రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 275 అన్నటువంటిది యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి స్పెషల్ ఫండ్స్ అన్నటువంటివి రావాలి. దేనికోసము అంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ని ప్రమోట్ చేయటం కోసం, వాళ్ళకి బెటర్ అడ్మినిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేయటం కోసం గ్రాంట్స్ అన్నటువంటివి రావాలి, స్పెషల్ ఫండ్స్ అన్నటువంటివి యూనియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి రావాలి అని చెప్తుంది ఆర్టికల్ 275 అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ట్రైబల్స్కి సంబంధించి ట్రైఫెడ్ అన్నటువంటిది,
అట్లానే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కావచ్చు, ప్రధానమంత్రి వన్ ధన్ యోజన అన్నటువంటిది కావచ్చు, ఇంకా మనం చూస్తే ప్రధానమంత్రి జన్మన్ అన్నటువంటి స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రైబల్ పీపుల్కి సంబంధించిందే. ఇవన్నీ మనకి అర్థం కావాలి. అట్లానే పీవీటీజీ అంటాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అనేసి. సో పీవీటీజీ అంటే ఏంటి, మన దేశంలో ఎన్నున్నాయి, ఒక తెగని పీవీటీజీగా చెప్పాలి అంటే దానికి ఉండేటటువంటి క్రైటీరియా ఏంటి, ఇవన్నీ తెలియాలి. అట్లానే మన దేశంలో హైయెస్ట్ పీవీటీజీస్ ఉండేటటువంటి రాష్ట్రం ఏది, ఒడిషాలో మొత్తం 13 పీవీటీజీస్ ఉన్నాయన్నమాట. అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఈ పీవీటీజీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొన్ని రైట్స్ ఇస్తూ ఉన్నారు, ఫారెస్ట్ రైట్స్. అవి ఏ ట్రైబల్ పీపుల్కి ఇచ్చారు అన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, COP29కి సంబంధించి మనం ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్లో ఈ టాపిక్స్ చదువుకుంటాం. సో 3 ఆర్టికల్స్ నేను ఇక్కడ ఒక చోట పెట్టాను, COP29కి సంబంధించి రిలేటెడ్ అనమాట ఇవన్నీ కూడా. సో COP29 ఎక్కడ జరుగుతోంది, బాకు, అజర్బైజాన్లోని బాకులో జరుగుతోంది. అయితే ఇక్కడ 3 డిఫరెంట్ ఆర్టికల్స్లో ఏమేమి చెప్తున్నారు చూడండి. ఫస్ట్ది వచ్చేసరికి క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి. క్లైమేట్ ఫినాన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్ లాగా చూడకూడదు అన్నట్టుగా మన భారతదేశం అంటోంది ఆ కంటెక్స్లో. రెండవది చూడండి, ఇండియా ట్రేడ్ బ్యారియర్స్కి సంబంధించి ట్రేడ్ బ్యారియర్స్ని ఎమిషన్స్తో లింక్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తోంది. సో ఇది ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. సో ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, యుఎన్ క్లైమేట్ గోల్స్కి సంబంధించి టాక్స్ అన్నటువంటి కాంప్లికేట్ అవుతూ ఉన్నాయి వార్స్ వల్ల అన్నట్టుగా చెప్తూ ఉన్నారు COP29లో. సో ఈ మూడిటికి సంబంధించి. సో ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఫస్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి, క్లైమేట్ ఫినాన్స్ అంటే ఏంటి. క్లైమేట్ ఫినాన్స్ అంటే అండి లోకల్గా కావచ్చు, నేషనల్గా కావచ్చు, లేదా ట్రాన్స్నేషనల్గా కూడా కావచ్చు. సో పబ్లిక్ నుంచి, ప్రైవేట్ నుంచి, లేదా ఏదైనా ఆల్టర్నేట్ సోర్సెస్ నుంచి మనం ఫినాన్సెస్ని తీసుకొచ్చి క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేసేలాగా మిటిగేషన్ లేదంటే అడాప్టేషన్ యాక్షన్స్ని తీసుకోవటానికి సపోర్ట్ ఇచ్చే ఆ ఫినాన్స్ని క్లైమేట్ ఫినాన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే మనకి ఇంతకుముందు క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటిది కావచ్చు, లేదు అంటే ప్యారిస్ అగ్రిమెంట్ 2015 కావచ్చు, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నటువంటిది రావాలి. డెవలపింగ్ కంట్రీస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తే వాళ్ళు త్వరగా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని రెడ్యూస్ చేసుకోవటానికి, ఆ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకోవటానికి వాటికి ఉపయోగపడుతుంది ఆ ఫినాన్షియల్ రిసోర్సెస్ అన్నట్టుగా ఎప్పటి నుంచో ఇది జరుగుతూనే ఉందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇండియా ఏమంటోంది, క్లైమేట్ ఫినాన్స్ ఇన్వెస్ట్మెంట్ గోల్ లాగా చూడకూడదు, ఎందుకంటే ఇది యూనిడైరెక్షనల్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే మనకేమొస్తుంది అన్నటువంటిది చూస్తాం కదా, బట్ ఇది అలా కాదు, ఇది యూనిడైరెక్షనల్ మాత్రమే. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు కర్బన ఉద్గారాలన్నీ చేసి డెవలప్డ్ కంట్రీస్గా అయ్యారు, బట్ ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది ఇప్పుడు మా మీద ఉంది కాబట్టి దాన్ని మిటిగేట్ చేసుకోవటానికి మీరు మాకు మనీ ఇవ్వాలి అన్నటువంటిది ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే. అయితే COP29లో మనకి న్యూ అండ్ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అన్నటువంటిది ఒకటి తెర మీదకి వచ్చింది, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేసి. సో క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించింది ఈ వర్డ్, సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ట్రేడ్ బ్యారియర్స్కి సంబంధించి ఎమిషన్స్కి లింక్ చేయటం. సో ఇది ఏంటంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశమే తీసుకుందాం. మన భారతదేశం ఒకవైపు, అలాగే యూరోపియన్ యూనియన్. అయితే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాల్లో బాగా డెవలప్మెంట్ ఉంది. సో డెవలప్మెంట్ ఉంది, అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టగలుగు, అలాగే టెక్నాలజీ అన్నటువంటిది బాగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం. మన భారతదేశం ఏంటి, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ, అవునా? సో మనము ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటివి అంత ఎక్కువగా పెట్టలేకపోవచ్చు, టెక్నాలజీ అన్నటువంటిది మన దగ్గర అంత హై ప్రియారిటీ ఉండకపోవచ్చు. సో ఈ కంటెక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎక్స్ అనే ఒక వస్తువుని తయారు చేసింది, ఒక పెన్నుని తయారు చేసింది అనుకుందాం. ఆ పెన్ కాస్ట్ ఒక 15 రూపీస్ ఉంటుంది అనుకుంటా. యూరోపియన్ యూనియన్ అదే డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ వీటన్నింటినీ యూజ్ చేసి సేమ్ ఎక్స్ అనే పెన్నుని తయారు చేసింది అనుకుందాం. దీనికి కాస్ట్ 20 రూపీస్ అనుకుందాం. అయితే ఇక్కడ ఏమైంది, ఈ పెన్నును తయారు చేసేటటువంటి దాంట్లో మధ్యలో మన దగ్గర కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి జరుగుతాయి, కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉంటాయి.
కానీ యూరోపియన్ యూనియన్ ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి లేకుండా ఈ యొక్క పెన్నుని ప్రొడ్యూస్ చేస్తోంది కాబట్టి టెక్నాలజీని ఎక్కువ ఉపయోగిస్తోంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతోంది, అందుకే కాస్ట్ అన్నటువంటిది ఎక్కువైంది. సో సేమ్ పెన్ను సేమ్ క్వాలిటీ బట్ కాస్ట్లో డిఫరెన్స్ అన్నటువంటిది ఉంది. సో ఇప్పుడు మన భారతదేశం ఈ ఎక్స్ అనే పెన్నులని యూరోపియన్ యూనియన్కి పంపిస్తోంది, ఎక్స్పోర్ట్ చేస్తోంది అనుకుందాం. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ మార్కెట్లోకి ఎక్స్ అనే పెన్ను వెళ్తుంది. వెళ్ళాకేంటి, మన కాస్ట్ ఏమో 15 రూపాయలు, యూరోపియన్ యూనియన్ సంబంధించిన కాస్ట్ ఏమో 20 రూపీస్, సేమ్ క్వాలిటీ సేమ్ పెన్. సో ఎవరిది పర్చేస్ చేస్తారు, ఇండియా నుంచి వెళ్ళినటువంటి పెన్నుల్ని పర్చేస్ చేస్తారు. అయితే అక్కడ యూరోపియన్ యూనియన్ కంపెనీస్ అన్నటువంటివి లాస్ అవుతాయి కదా అప్పుడు. సో ఆ కంటెక్స్లో యూరోపియన్ యూనియన్ ఏం చేస్తోంది, ఈ బార్డర్లోనే ఆపేస్తుంది. ఆపేసి నువ్వు ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, ఇదిగో నేను ఎక్స్ అనే ఈ పెన్నుని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాను, సరే బాగానే ఉంది, ఎక్స్పోర్ట్ చేయి, ఇబ్బంది లేదు. మరి ఈ ఎక్స్ అనే పెన్నుని నువ్వు తయారు చేస్తున్నప్పుడు ఎంత కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి జరిగాయో చెప్పు. సో ఈ కార్బన్ ఎమిషన్స్ ఇంత జరిగితే దీనికి ఇంత ట్యాక్స్ని నువ్వు పే చెయ్యి అని చెప్పి ఆ ట్యాక్స్ పే చేసేసి నువ్వు యూరోపియన్ యూనియన్లోకి వెళ్ళేసరికి ఆ ఎక్స్ అనే పెన్ కాస్ట్ 20 రూపీస్ అవుతుందన్నమాట. సో ట్యాక్సెస్ కట్టడం. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేసి దీన్నే మనం పిలుస్తున్నాం. సో దాంతో బార్డర్ దాటి యూరోపియన్ యూనియన్లోకి ఆ పెన్ను చేరుకునేసరికి 20 రూపాయలు అవుతుంది. సో అక్కడ మార్కెట్లో పెన్ను కాస్ట్ 20 రూపాయలు, మనం ఇక్కడ నుంచి పంపించిన తర్వాత దీని పెన్ను కాస్ట్ 20 రూపాయలు అయితే అప్పుడు మార్కెట్లో ఫెయిర్ కాంపిటీషన్ అన్నటువంటిది ఉంటుంది. అది దీని యొక్క లక్ష్యం. అయితే ఇప్పుడు మన ఇండియా యొక్క కన్సర్న్స్ ఏంటి, బాగానే ఉంది, మేము చేసే దాంట్లో నువ్వు ట్యాక్స్లు ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నావు ఇక్కడ, కానీ మా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఉండదు, టెక్నాలజీ అన్నటువంటిది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. మరి అలాంటప్పుడు మేము ప్రొడ్యూస్ చేసే దాంట్లో కార్బన్ ఎమిషన్స్ వస్తే నీకు ఇక్కడ ట్యాక్స్ పే చేయటం వల్ల అది నాకు ట్రేడ్కి ఇబ్బంది అవుతుంది కదా. సో నాకు టెక్నాలజీలోను ఇన్వెస్ట్మెంట్లోను హెల్ప్ చేయటం ద్వారా నేను ఇంకొంచెం ముందుకు వెళ్తూ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోగలుగుతాను, కానీ నువ్వు ట్యాక్స్లు వేయటం అన్నటువంటిది సరైనది కాదు అన్నట్టుగా మన భారతదేశం అనమాట. సో కార్బన్ ట్యాక్స్ అనేసి పిలుస్తాం. కార్బన్ ట్యాక్స్కి సంబంధించి ఇవే ఇబ్బందులు అన్నటువంటివి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇంకొన్ని పదాలు నేర్చుకోవాలి. అది ఒకటి కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది అంటే కార్బన్ ఎమిషన్స్ మీద వేసే పన్ను. రెండవది వచ్చేసరికి కార్బన్ ట్రేడింగ్ అన్నటువంటిది. కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి చెప్తా. ఇంకొకటి వచ్చేసరికి కార్బన్ మార్కెట్ అన్నటువంటిది. అట్లానే ఇంకొకటి వచ్చేసరికి ఏంటి కార్బన్ క్రెడిట్స్ అన్నటువంటివి. సో ఇక్కడ ఏంటి అంటే కార్బన్ క్రెడిట్స్, కార్బన్ ట్యాక్స్ అంటే అర్థమైంది కదా, కార్బన్ ఉద్గారాల మీద వేసే పన్ను. ఇక్కడ కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి, ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ని తీసుకున్నప్పుడు ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని మనం తగ్గించగలిగామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీని నడుపుతూ ఉన్నాను అనుకో, నేను పర్ ఇయర్ ఒక 100 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించగలిగాను. అప్పుడు ఒక్కొక్క టన్ను కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్కి ఒక కార్బన్ క్రెడిట్ని నాకు ఇస్తారు. అంటే ఇప్పుడు నా దగ్గర 100 కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయి. సో ఈ 100 కార్బన్ క్రెడిట్స్ని కూడా నేను వేరే కంపెనీలకు అమ్ముకోవచ్చు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగో మా కంపెనీ ద్వారా కేవలం 10 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ మాత్రమే జరుగుతాయి అని ముందే మాట్లాడుకొని కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడేమో మన దగ్గర దాదాపు 15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ జరుగుతోంది, అంటే 5 టన్నులు ఎక్స్ట్రా అవుతోంది. మరి దానికి ఫైన్ కట్టాలా అంటే, ఇందాక నేను వేరే కంపెనీలో ఒక 100 టన్నుల ఈ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ని సేవ్ చేయడం ద్వారా 100 కార్బన్ క్రెడిట్స్ని తీసుకున్నా. అందులో ఒక 5 కార్బన్ క్రెడిట్స్ని ఇక్కడ నేను కొనుక్కున్నాను అనుకోండి, 5 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు, దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా ట్రేడ్ చేసుకోవటాన్నే కార్బన్ ట్రేడింగ్ అంటారు. ఆ ట్రేడ్ చేసుకోవటానికి ఫెసిలిటేట్ చేసేటటువంటిదే కార్బన్ మార్కెట్ అన్నటువంటిది. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి. దీనిని మనం పాలిటీలో చదువుకుంటాం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ స్టేటస్ ఇవ్వాలా వద్దా అన్నటువంటిది 3 జడ్జి బెంచ్ అన్నటువంటిది నిర్ణయిస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 అన్నటువంటిది ఉంది. ఆర్టికల్ 30 ఏమని చెప్తుంది, ఆర్టికల్ 30
ఏమని చెప్తుంది? రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని మైనారిటీస్ నెలకొల్పుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలోనే అజీజ్ బాషా జడ్జిమెంట్ అన్నటువంటిది 1967లో సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి అజీజ్ బాషా కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఈ యొక్క అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అన్నటువంటిది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. అయితే దాని తర్వాత 1981వ సంవత్సరంలో ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ అనేసి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మళ్ళీ అలీగఢ్ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ని ఇచ్చారన్నమాట. అయితే 1981 నాటి ఈ చట్టాన్ని 2006వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు అన్నటువంటిది కొట్టేసింది. ఏఎంయుకి ఈ మైనారిటీ స్టేటస్ అన్నటువంటిది ఉండదు అన్నట్టుగా చెప్తే మళ్ళీ ఇది సుప్రీంకోర్టు కేసుల మీదకి వచ్చింది. సో 2024 జనవరిలో 7 జడ్జి బెంచ్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ విని తీర్పుని రిజర్వ్లో ఉంచింది. సో రీసెంట్గా 1967లోని అజీజ్ బాషా కేసు ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ ఏఎంయుకి మైనారిటీ హోదా అన్నటువంటిది ఉంటుంది, కానీ ఈ మైనారిటీ స్టేటస్ అన్నటువంటిది 3 జడ్జి బెంచ్ అన్నటువంటిది డిసైడ్ చేస్తుంది, కొత్త బెంచ్ డిసైడ్ చేస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఏఈ నుంచి ఇంపోర్ట్స్ అన్నటువంటివి అక్టోబర్లో 70% పెరిగాయి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాం. యుఏఈకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అలాగే ఇండియాకి మధ్య బైలేటరల్ ట్రేడ్ అన్నటువంటిది జరుగుతుంది. అయితే చూడండి, ఒక్క నెలలో $7.2 బిలియన్ విలువైనటువంటి ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి యుఏఈ నుంచి మన భారతదేశానికి వచ్చాయి. అంటే మనం ఇంపోర్ట్స్ చేసుకున్నాం. సో రెండింటికి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అన్నటువంటిది ఉంది. ఇది 2022 మే నుంచి అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారం ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా ఉండవు, కాబట్టి ఎక్కువ మనకి ఇంపోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి సెప్టెంబర్లోనూ 49% పెరిగాయి, ఇప్పుడు ఎక్కువ పెరిగి ఆగస్టులోనూ 72% పెరిగాయి, ఇప్పుడు మళ్ళీ 70% పెరిగాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇండియా కూడా తన యొక్క కన్సర్న్స్ని వ్యక్తం చేసింది, ఇలా పెరుగుతోంది అన్నట్టుగా. సో యుఏఈ కౌంటర్ పార్ట్స్ కూడా చూస్తాం అన్నట్టుగా అన్నారు. బట్ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, యుఏఈ అన్నటువంటిది మన భారతదేశానికి సంబంధించి థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట, చైనా, యుఎస్ఏ తర్వాత. అంతేకాదు ఎక్కువ మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చూడండి, మినరల్ ఆయిల్, కెమికల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, పర్ఫ్యూమ్స్, అలాగే ప్రీషియస్ మరియు సెమీ ప్రీషియస్ స్టోన్స్, ఐరన్, స్టీల్ ప్రోడక్ట్స్, కాపర్, నికెల్, అల్యూమినియం గూడ్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా ప్రొక్యూర్ చేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు రీసెంట్గా మనం చూస్తే సిల్వర్ ప్రోడక్ట్స్, ప్లాటినం అలాయ్, డ్రై డేట్స్, ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంలోకి ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట. ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కన్సర్న్ని వ్యక్తం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంక ఎలక్షన్స్కి సంబంధించి దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. అయితే శ్రీలంకలో రీసెంట్గా ఎన్నికలు అన్నటువంటివి జరిగాయి. అక్కడ పార్లమెంట్లో అనుర కుమార దిశనాయకే అక్కడి ప్రెసిడెంట్ కదా, ఈయనకి సంబంధించినటువంటి అలయన్స్ భారీ విజయం సాధించింది. మరి నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అన్నటువంటిది ఇప్పుడు మొత్తం 159 సీట్లను గెలుచుకుంది 225కు గాను. ఇది పార్లమెంట్లో 2/3 మెజారిటీ అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి, సెప్టెంబర్లోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఈయన. అవినీతి మీద పోరాడాలి, ఆర్థిక సంక్షోభం తర్వాత దేశంలో స్థిరత్వం తీసుకురావాలి అన్నటువంటి ఆ నేపథ్యంలోనే ఈయన బాధ్యతలు స్వీకరిస్తే, ఇంకొకటి శ్రీలంకకి సంబంధించి కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నటువంటిది, అంటే జీవన వ్యయం అన్నటువంటిది చాలా ఎక్కువ అవుతోంది. అది కూడా అక్కడ ఓటర్ల యొక్క ప్రధాన ఆందోళన ఒకటి. మరి ఇవన్నీ గమనించి శ్రీలంకలో మార్పును తీసుకొస్తానన్నటువంటి నేపథ్యంలో అనుర కుమార దిశనాయకే ఎన్నికల్లో నిలబడ్డారు. సెప్టెంబర్లోనే అధికారంలోకి రాగానే మళ్ళీ తన ప్రణాళికలకి మద్దతు పొందాలి అన్నట్టుగా. అంటే ఏంటి ఇక్కడ, ఇంతకుముందు పార్లమెంట్లో ఈయన యొక్క పార్టీకి కేవలం 3 సీట్లు మాత్రమే ఉండేవి. బట్ దాని నేపథ్యంలోనే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారనమాట. తన ప్రణాళికలకి మద్దతు పొందటానికి ఇలా ముందస్తు ఎన్నికలకి వెళ్ళిన తర్వాత, అంటే ప్రజలు కోరుకునే దానికి ప్రాతినిధ్యం వహించని పార్లమెంట్తో ప్రయోజనం లేదు కాబట్టే మళ్ళీ మేము ముందస్తు ఎన్నికలకు వచ్చాము అన్నట్టుగా చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో చూడండి 2/3 వంతు మెజారిటీతో విజయం సాధించడం జరిగింది.
అయితే శ్రీలంకకి సంబంధించి ఇంకొకటి గమనించాలి. అది ఏంటి అంటే మొత్తం 225 స్థానాలు, కానీ అందులో కేవలం 196 స్థానాలకి మాత్రమే ఎంపీల్ని ఎన్నుకుంటారు. మిగతావన్నీ కూడా దామాషా ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగించి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటటువంటి ఆధారంగా పార్టీలకి కేటాయించడం జరుగుతుందన్నమాట. అయితే 2022 సంవత్సరం అన్నటువంటిది శ్రీలంకకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అధిక ద్రవ్యోల్బణం, ఆహార కొరత, ఇంధన కొరత, దీనివల్ల రాజకీయ సంక్షోభం, దాంతో అక్కడ అధ్యక్షుడైనటువంటి గొటబాయ రాజపక్స రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో రనిల్ విక్రమసింఘే ఇతను అధికారంలోకి వచ్చారు. దాని తర్వాత IMF నుంచి దాదాపు $3 బిలియన్ అంటే దాదాపు 25,000 కోట్లు బెయిలౌట్ ప్యాకేజ్ అన్నటువంటిది శ్రీలంకకు వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో గత 4 ఏళ్లలోనే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య శ్రీలంకలో 25.9% పెరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 2024లో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిశనాయికే ఈయన గెలిచారన్నమాట. ఆయన పార్టీ బలమైన ప్రభుత్వ ప్రమేయం ఉండాలి, తక్కువ పన్నులుండాలి, వామపక్ష ఆర్థిక విధానాలు ఉండాలన్నట్టుగా వీటికి మద్దతుగా ప్రచారం చేసింది. దాంతో ఈయన్ని గెలిపించారు. బట్ ఈయన యొక్క పార్టీకి చాలా తక్కువ సీట్స్ ఉండటం నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలిచారన్నమాట. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. మణిపూర్ పీస్ కీపర్ ఉమెన్ నాగా పీస్ ప్రాసెస్ని సేవ్ చేయాలన్నట్టుగా ర్యాలీ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి తంగ్కుల్ ఉమెన్ లేదా వీళ్ళని పుక్రేలా అని కూడా పిలుస్తూ ఉంటారు. పుక్రేలా అన్నటువంటి దీని మీనింగ్ వచ్చేసరికి పీస్ కీపర్ అని చెప్పేసి. సో ట్రెడిషనల్గా తంగ్కుల్ ఉమెన్ పీస్ బిల్డర్స్గా, పీస్ కీపర్స్గా ఉంటూ వస్తూ ఉన్నారు. మరి నాగా రైట్స్కి సంబంధించి ఇప్పుడు పీస్ని కాపాడండి అన్నట్టుగా వీళ్ళు ర్యాలీని నిర్వహించారు. అయితే ఎందుకు వీళ్ళు ఇక్కడ ర్యాలీని నిర్వహించాల్సి వచ్చింది? రీసెంట్గా మనం చూస్తే NSCNIM అంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం అన్నటువంటిది, దానికి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఏమన్నారు? సెంటర్ని రిజెక్ట్ చేయాలి, సో దానికి మళ్ళీ మేము వైలెన్స్ని చూస్ చేసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాంతో తంకుల్ ఉమెన్, మేము పీస్ బిల్డర్స్, మమ్మల్ని పుక్రెలియా అని కూడా పిలుస్తూ ఉంటారు, మాకు నాగా హోమ్ల్యాండ్లో అలాగే అక్రాస్ ద కంట్రీ మాకు పీస్, శాంతి అన్నటువంటిదే కావాలి అన్నటువంటి ఉద్దేశంతో వీ డిజర్వ్ పీస్ అండ్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు అసర్ట్ ఇట్ అని చెప్పేసి వీళ్ళు ర్యాలీకి వెళ్ళారన్నమాట. అలానే ఇక్కడ ఇంకొకటి గమనించాలి. అది ఏంటి అంటే మయన్మార్ యొక్క బార్డర్ని మనం మూసివేయాలి అన్నట్టుగా ఆ దేశంతో ఉన్నటువంటి ఫ్రీ మూమెంట్ రెజీమ్ ఏదైతే ఉందో, ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటే ఏంటి? ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మయన్మార్ బార్డర్ అనుకుంటే, ఇది ఇండియా అనుకుంటే, ఇండియాకి మరియు మయన్మార్కి మధ్య ఎప్పటి నుంచో కొన్ని సెంచరీస్ నుంచి కల్చరల్ రిలేషన్స్ అన్నటువంటి ఉన్నాయి, సోషల్ కల్చరల్ రిలేషన్స్. మరి ఆ నేపథ్యంలోనే రెండు ప్రాంతాల మధ్య ఎవరైతే ట్రైబల్ పీపుల్ వీళ్ళంతా ఉంటారో వాళ్ళ యొక్క సోషల్ రిలీజియస్ యాక్టివిటీస్ని అలాగే కొనసాగించుకోవటానికి ఇటు 16 కిలోమీటర్లు, అలానే ఇటు 16 కిలోమీటర్లు వీసా అవసరం లేకుండానే రెండు దేశాలకి మధ్య ట్రావెల్ అన్నటువంటిది చేయవచ్చు, అది ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అన్నట్టుగా. అయితే ఇప్పుడు ఏంటి, ఈ స్మగ్లింగ్ అన్నటువంటిది పెరుగుతోంది, బార్డర్లో ట్రాఫికింగ్ అన్నటువంటిది పెరుగుతోంది, ఆర్మ్స్ వెపన్స్ వస్తూ ఉన్నాయి, డ్రగ్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి అన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క బార్డర్ని క్లోజ్ చేయాలి, ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ని ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నామన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు బార్డర్లో ఫెన్సింగ్ కూడా వేస్తాము, బార్డర్ ఫెన్సింగ్ని కూడా ప్రకటించింది. మరి బార్డర్ ఫెన్సింగ్ని ప్రకటించిన తర్వాత ఇటు మణిపూర్ ఈ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి కూడా. మరి దీనివల్ల ఇబ్బందులు అన్నటువంటి వచ్చాయి. రెండవది నాగా పీస్ ప్రాసెస్కి సంబంధించి నాగా నేషనలిజం అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్సర్జెన్సీస్ మన భారతదేశంలో. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిన తర్వాత నాగా నేషనల్ కౌన్సిల్ అన్నటువంటిది నాగాలాండ్కి ఇండిపెండెన్స్ని ప్రకటించేసుకుంది. కానీ తర్వాత ఏమైంది, మనము AFSPA యాక్ట్ని పెట్టి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని పెట్టి మనము మన భారతదేశంలోకి మళ్ళీ కలిపేసుకున్నాం. దాని తర్వాత 1976లో షిల్లాంగ్ అగ్రిమెంట్ లేదా షిల్లాంగ్ అకార్డ్ అన్నటువంటిది జరిగింది, షిల్లాంగ్ అకార్డ్ అని చెప్పేసి. అయితే చాలామంది NCC లీడర్స్ దీన్ని రిజెక్ట్ చేశారు. ఏమన్నారు,
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది నాగాస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నాగాస్ మీద ఫోర్స్ చేస్తోంది, నాగా యొక్క సావర్నిటీని అడ్రస్ చేయట్లేదు అన్నట్టుగా చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే మళ్ళీ 1988వ సంవత్సరంలో ఈ నాగాకి సంబంధించి ఎన్ఎస్సిఎన్లో చీలికలు అన్నటువంటిది వచ్చాయి. ఎన్ఎస్సిఎన్కి సంబంధించి అందులో ఒకటి ఐఎం, ఇంకొకటి వచ్చేసరికి ఎన్ఎస్సిఎన్ కే అని చెప్పేసి కాప్లాంగ్ అంటాం. ఐఎం అంటే ఇసాకన్ మువియా అంటాం అనమాట. సో ఎన్ఎస్సిఎం ఐఎం అన్నటువంటిది సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. దాదాపు 100 రౌండ్స్ టాక్స్ అన్నటువంటివి జరిగిన తర్వాత సీజ్ ఫైర్కి ఒప్పుకొని 2015వ సంవత్సరం ఆగస్టులో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది. అదే నాగా పీస్ అకార్డ్ అన్నటువంటిది. నాగా పీస్ అకార్డ్ అన్నటువంటిది. సో రీసెంట్గా దీనికి సంబంధించి ఎన్ఎస్సిఎన్ ఐఎం అన్నటువంటిది ఏమనింది, నాగా పీస్ అకార్డ్కి సంబంధించి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, మేము మళ్ళీ వైలెన్స్ దారిలోకే వెళ్తాము అన్నట్టుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఆర్మ్డ్ రెసిస్టెన్స్కి వెళతాము అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మణిపూర్ పీస్ కీపర్ ఉమెన్ అయినటువంటి పూక్రేలా వీళ్ళు ర్యాలీని చేపడుతున్నారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.